వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వంకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇలా లోపల పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం వేగించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోండి కొద్దిసేపు. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. ఉప్పు నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. వాటర్లో వేస్తే ఏమవుతుందంటే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు నీళ్ళలో వేస్తే ఇది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు తిప్పుకోండి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా వేగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత తిప్పుకోండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత శనగగింజల పొడి యాడ్ చేసుకోండి. కొంచెం తిప్పుకోండి. కొంచెం తిప్పుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి.